హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారండి. నేను ఈరోజు పెసరగారెలు చేస్తున్నానండి. పెసరగారెల కోసం ఒక రోజు ముందే మనం పెసలు నానబెట్టుకోవాలండి. నేను 3 కప్స్ పెసలు నైటే నానబెట్టానండి. అది మంచిగా నీట్గా వాష్ చేసి వాటర్ లేకుండా ఇలా జల్లి గిన్నెలో వేసేయాలండి. మనకు కొంచెం కానీ వాటర్ ఉండొద్దు, వాటర్ ఉంటే మెత్తగా అయిపోతాయి. ఓకేనా? ఇట్లా నీట్గా వాటర్ అన్నీ ఇలా చూపిస్తాను చూడండి. ఇట్లా వాటర్ మొత్తం ఇలా వచ్చేసినాయి. ఇట్లా ఏం లేవండి, తడి మంచిగా ఉంది. తర్వాత ఇక కొత్తిమీర, పుదీనా, కరివేపాకండి మంచిగా కట్ చేసి నీట్గా పెట్టుకోండి. వాష్ చేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లిపాయలండి మన ఘాటుకు తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పట్టొద్దండి, కొంచెం బరకగా. చూడండి, ఇగో పట్టేసానండి. మెత్తగా కాదు, మరి బరకగా కాదు. చూడు, ఇట్లా కనిపిస్తే తింటుంటే మంచిగా క్రిస్పీగా స్పైసీగా ఉంటుంది అన్నమాట. చూసారా? మనం ఇందులో సాల్ట్ వేసుకుందామండి. ఎంత వేయాలి అంటే మన రుచి తగ్గట్టుగా సరిపోయిందా వేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి, సరిపోతుంది. ఇందులో కరివేపాకు లైట్గా, అందులో వేసాను, కాకపోతే పైన ఉంటాయి కదా, ఇక కలిపి వేసుకుందాం ఒకసారి మళ్ళీ. చూడండి, ఇట్లా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకుందాం 10 నిమిషాలు. చాలా ఈజీగా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అండి, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో. 10 మినిట్స్ ఆగమన్నాను కదా. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసేసానండి. చూడండి, కొంచెం వేడెక్కింది. ఇప్పుడు ఒకటి పలచని ఒక కవర్ లాంటిది ఏదైనా తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. చిన్న చిన్న రౌండ్ తీసుకొని చిట్ట గారెలు అనమాట. రౌండ్ వేసుకుంటే లో ఫ్లేమ్లో పెడదామండి, ఎందుకంటే లోపల పచ్చిగా లేకుండా. కొంచెం తిప్పుకుందాం. ఈజీ ప్రాసెసింగ్ అండి, టక్కున అవుతుంది. అన్నీ ఫ్రై అయ్యండి, తీసేస్తున్నా. గ్యాస్ ఆఫ్ చేశాను. మిగిలిపోయిందండి పిండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. అన్నీ అయితే వేయలేదు, ఈవినింగ్ వేస్తాను పిల్లలకి స్నాక్లో. చూడండి, వేడి వేడి పెసరగారెలు. ప్లీజ్ అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎలా క్రిస్పీగా కాలుతున్నాయో. చూడండి, చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.